హాయ్ ఫ్రెండ్స్, ఇది బిబిటోపాస్ షిప్. ఇందులో దాదాపుగా 100 మంది ఉన్నారు. సముద్రం మధ్యలో భీకరమైన తుఫాను చెలరేగుతున్న ఈ షిప్ ఒకే పాయింట్ మీద స్థిరంగా నిలబడడానికి ప్రయత్నిస్తోంది. ఎందుకంటే సరిగ్గా ఈ పాయింట్కి 90 మీటర్ల దిగువన సముద్రపు అడుగు భాగంలో ఒక మనిషి చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. అది సముద్రపు చీకటి సామ్రాజ్యం. అక్కడ కనీసం లైటింగ్ లేదు. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే ఆ వ్యక్తి దగ్గర ఆక్సిజన్ కూడా లేదు. దాదాపుగా 16 నిమిషాల ఉత్కంఠ తర్వాత ఒక ROV కెమెరాను ఆ వ్యక్తి దగ్గరికి పంపించారు. కానీ అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయినట్లు అనిపించింది. అతను ప్రాణాలతో లేడు. కానీ సరిగ్గా అప్పుడే ఆ సముద్రపు లోతుల్లో ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. అది పైన షిప్లో ఉన్న ప్రతి ఒక్కరిని భయపెట్టింది. అసలు ఆ వ్యక్తి అంత ప్రమాదకరమైన లోతులో ఏం చేస్తున్నాడు? అతన్ని రక్షించడానికి వెళ్లిన కెమెరాలో ఆ సిబ్బంది ఏం చూశారు? ఈ విషయాలన్నీ మీ ఆలోచనలనే సవాల్ చేస్తాయి. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. సముద్రానికి 90 మీటర్ల లోతు, సూర్యకాంతి కూడా చొరబడలేని చిమ్మ చీకటి. అక్కడ ఒక డైవింగ్ సూట్ వేసుకున్న ఒంటరి మనిషి చివరి శ్వాస కోసం తల్లడిల్లుతున్నాడు. గడ్డకట్టి చల్లని నీరు అతని ఎముకలను కొరికేస్తోంది. చుట్టూ ఉన్న గాఢాంధకారం అతని ఆశలను మింగేస్తోంది. అతని పేరే క్రిస్ లేమన్స్. అసలు క్రిస్ ఈ ప్రమాదకరమైన పరిస్థితిలోకి ఎలా వెళ్ళాడు? ఇది తెలియాలంటే మనం కథలోకి కొంచెం వెనక్కి వెళ్ళాలి. అది 2012 సెప్టెంబర్ 18వ తేదీ రాత్రి. క్రిస్ మరియు అతని టీంకు ఒక ప్రత్యేకమైన బాధ్యతను అప్పగించారు. నార్త్ సీలోని ఒక ఆయిల్ రిగ్కు 90 మీటర్ల దిగువన సముద్ర గర్భంలో మ్యానిఫోల్డ్ అనే భారీ నిర్మాణం ఉంది. అందులో ఒక పైప్ లైన్ను మార్చడం, కొన్ని చెకప్స్ చేయడం వాళ్ళ పని. కానీ ఒక నిమిషం 90 మీటర్ల లోతు అనేది ఒక సాధారణ డైవర్కి సాధ్యమే. ఇక్కడ అసలు విషయం ఉంది. క్రిస్ లేమన్స్, అతని ఇద్దరు సహచరులు డేవ్ డంకన్, వీళ్ళు సాధారణ డైవర్లు కాదు. వీళ్ళు బిబిటోపాస్ షిప్లో పనిచేసే సాచురేషన్ డైవర్స్. సాధారణ డైవర్లకు వీళ్లకు చాలా తేడా ఉంటుంది. సాధారణ డైవర్లు కేవలం 40 మీటర్ల లోతు వరకు మాత్రమే వెళ్ళగలుగుతారు. కానీ సాచురేషన్ డైవర్లు సముద్రంలో ఏకంగా 300 మీటర్ల లోతు వరకు వెళ్ళి అక్కడ ఉండే గ్యాస్ పైప్ లైన్స్, ఫైబర్ కేబుల్స్ వంటి వాటిని రిపేర్ చేస్తారు. దీనికోసం వాళ్ళు మిషన్కు వెళ్ళడానికి కొన్ని వారాల ముందు నుంచే ఒక స్పెషల్ ప్రెజరైజ్డ్ ఛాంబర్లో ట్రైనింగ్ అవుతారు. సముద్రం అడుగున ఉండే విపరీత పీడనాన్ని తట్టుకునేలాగా వారి శరీరాన్ని అక్కడ అలవాటు చేస్తారు. దీనివల్ల వాళ్ళు సముద్రం అడుగున గంటల తరబడి ఉండి పనిచేయగలుగుతారు. రాత్రి 9 గంటల సమయం అయింది. 109 మీటర్ల పొడవున్న బిబిటోపాస్ షిప్ నార్త్ సీలో తన లొకేషన్కు చేరుకుంది. షిప్ లోపల డైవింగ్ ఛాంబర్లో ఉన్న క్రిస్ మరియు డేన్లు మిషన్ కోసం సిద్ధం చేశారు. వాళ్ళని సముద్రం అడుగుకు తీసుకువెళ్లే డైవింగ్ బెల్ అనే ప్రెషరైజ్డ్ ఛాంబర్లోకి పంపించారు. వీరితో పాటు డంకన్ అనే 3వ వ్యక్తి కూడా ఉన్నాడు. ఇతనొక బెల్ మ్యాన్. అతను షిప్ పైన ఉండి డైవర్ల ఎక్విప్మెంట్ని మరియు అంబికల్ కేబుల్స్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటాడు. అసలు ఈ అంబికల్ కేబుల్స్ గురించి మీకు తెలియకపోతే నేను చెప్తాను వినండి. సముద్ర గర్భంలో ఉండే డైవర్ల ప్రాణాలు కేవలం ఈ ఒక్క కేబుల్ మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే సముద్రానికి కొన్ని 100 మీటర్ల లోతులో వీళ్ళకు కావాల్సిన ఆక్సిజన్ సప్లై దీని ద్వారానే జరుగుతుంది. అంతేకాదు, అక్కడ గడ్డ కట్టించే చలిలో శరీరాన్ని వెచ్చపరచడానికి వేడి నీటిని పంపుతారు. పైన ఉన్న షిప్ మరియు తోటి డైవర్లతో మాట్లాడడానికి కమ్యూనికేషన్ సిస్టమ్, అలాగే ఆ చిమ్మ చీకటిలో దారి కనిపించడానికి లైట్స్, ఇవన్నీ ఈ కేబుల్ ద్వారానే పొందుతారు. సింపుల్గా చెప్పాలంటే మదర్ షిప్కి మరియు డైవర్కి మధ్య ఇదొక పేగుబంధం లాంటిది. ఇది లేకపోతే డైవర్లు అక్కడ ఎక్కువసేపు ప్రాణాలతో ఉండలేరు. ఇక ఆ తర్వాత డైవింగ్ బెల్ షిప్ నుంచి నెమ్మదిగా సముద్రం అడుగు భాగానికి, అంటే ఆ మ్యానిఫోల్డ్ మెషిన్ దగ్గరకు చేరుకుంది. సర్ఫేస్ నుంచి కిందకి వెళ్ళడానికి వీళ్లకు దాదాపుగా 15 నుంచి 20 నిమిషాలు పట్టింది. సరిగ్గా 90 మీటర్ల లోతులో డైవింగ్ బెల్ ఓపెన్ అయింది. క్రిస్ మరియు డేవ్లు బయటకొచ్చి మ్యానిఫోల్డ్ దగ్గర తమ ఎక్విప్మెంట్ని సెట్ చేసుకునే పని మొదలుపెట్టారు. చూడ్డానికి ఇది ఒక రొటీన్ మిషన్ లాగే అనిపిస్తుంది. కానీ ఇక్కడో చిన్న తేడా ఉంది. సముద్రం పైన ఉన్న బిబిటోపాస్ షిప్ భయంకరమైన తుఫానులు, ఎత్తైన అలల మధ్య చిక్కుకుని ఉంది. సముద్రం అడుగున పనిచేస్తున్న క్రిస్ డేవ్లకు మాత్రం ఇప్పటికీ అంత నార్మల్గానే ఉంది. వాళ్ళు పని ముగించే దశలో ఉన్నారు. కానీ సరిగ్గా అప్పుడే పైన షిప్లో ఒక సమస్య మొదలైంది. షిప్ను ఒకే చోట స్థిరంగా ఉంచే డైనమిక్ పొజిషనింగ్ సిస్టమ్ నెమ్మదిగా ఫెయిల్ అవడం స్టార్ట్ చేసింది. షిప్లో ఉన్న 130 మందికి రాబోయే ప్రమాదం గురించి ఇంకా అంచనా లేదు. బహుశా ఇది తుఫానుకు ముందు వచ్చే ప్రశాంతతేమో. ఇది వాళ్ళ జీవితాలనే మార్చబోతుందా? క్రిస్ మరియు డేవ్ క్షేమంగా తిరిగి వస్తారా? లేక ఆ చీకటి సముద్రం వాళ్ళని శాశ్వతంగా మృత్యువే ఒడిలోకి లాక్కుంటుందా? సముద్రానికి 90 మీటర్ల లోతులో రొటీన్గా సాగుతున్న పని ఒక్కసారిగా ప్రమాదకర మలుపు తిరిగింది. క్రిస్ మరియు డేవ్ పైప్ లైన్ రిపేర్ చేస్తుండగా పైన బిబిటోపాస్ షిప్లో సడన్గా అలారం మోగింది. అది DPS ఫెయిల్యూర్ అలారం. DPS అనేది ఒక రకమైన ఆటో పైలట్ సిస్టమ్. సముద్రంలో అలలు ఎంత ఎత్తుగా ఎగిసిపడుతున్నా షిప్ కదలకుండా ఒకే పాయింట్లో ఉండేలా ఇది చూస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ సిస్టమ్ ఫెయిల్ అయిందో షిప్ నెమ్మదిగా ప్రవాహానికి కొట్టుకుపోవడం మొదలుపెట్టింది. దీని అర్థం ఒక్కటే, కింద డైవర్లకు కనెక్షన్ తెగిపోబోతోంది.
ఆ ఒత్తిడి మరీ ఎక్కువైతే కేబుల్స్ తెగిపోయే ప్రమాదం కూడా ఉంది. వెంటనే షిప్ క్రూ అప్రమత్తమైంది. పనిని అక్కడితో ఆపేసి వెంటనే డైవింగ్ బెల్ వైపు వచ్చేయమని క్రిస్ మరియు డేవ్లను ఆదేశించారు. డేవ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మ్యాన్ఫోల్డ్ పైభాగం గుండా డైవింగ్ బెల్ వైపు ఎక్కడం ప్రారంభించాడు. చివరకు డేవ్ సురక్షితంగా డైవింగ్ బెల్ ఛాంబర్లోకి చేరుకున్నాడు. కానీ క్రిస్ పరిస్థితి మాత్రం ఒక్కసారిగా విషమించింది. అతని అంబికల్ కేబుల్ మ్యానిఫోల్డ్ దాని తాలూకు ఒక వైపులో ఇరుక్కుంది. దాన్ని విడిపించుకోవడానికి క్రిస్ ప్రయత్నించాడు. కానీ పైన షిప్ అలల తాటికి వేగంగా దూరంగా జరుగుతూ వస్తుంది. ఆ కేబుల్ మరింత టైట్ అయిపోయింది. చివరికి అందరూ భయపడినట్టే జరిగింది. ఒక పెద్ద కుదుపు డైవింగ్ బెల్ మరియు క్రిస్ మధ్య ఉన్న ఆ పెద్ద అంబికల్ కేబుల్ మధ్యలో తెగిపోయింది. దీనివల్ల 2 విపరీతాలు జరిగాయి. ఒకటి, ఆ డైవింగ్ బెల్ షిప్తో పాటు సముద్రంలో వేగంగా దూరంగా వెళ్ళిపోయింది. దాంతో క్రిస్ అక్కడ ఒంటరిగా మిగిలిపోయాడు. 2, కేబుల్ తెగడంతో క్రిస్ వేగంగా సముద్రం అడుగు భాగానికి పడిపోయాడు. ఇప్పుడు క్రిస్ సముద్రంలో దాదాపుగా 90 మీటర్ల లోతులో చిమ్మ చీకటిలో ఎలాంటి ఆధారం లేకుండా పడున్నాడు. కేబుల్ తెగిపోవడం అంటే అర్థం అతని మెయిన్ ఆక్సిజన్ సప్లై ఆగిపోయిందని. అతని డైవింగ్ సూట్లో ఉండే ఎమర్జెన్సీ ఆక్సిజన్ ట్యాంక్ ఆన్ అయింది. కానీ అందులో కేవలం 5 నిమిషాలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉంది. ఈ 5 నిమిషాలు క్రిస్కు సరిపోతాయా? కేబుల్ తెగడంతో షిప్తో కనెక్షన్ పూర్తిగా కట్ అయింది. సూట్కి అందే వేడి నీటి ప్రవాహం ఆగిపోయింది. దాంతో ఆ గడ్డ కట్టే చల్లటి నీటిలో అతను చిక్కుకుపోయాడు. పవర్ సప్లై లేకపోవడంతో సూట్ లైట్లు కూడా ఆగిపోయాయి. ఆ గాఢాంధకారంలో ఏం కనిపించడం లేదు. క్లుప్తంగా చెప్పాలంటే ఇప్పుడు క్రిస్ ఆ చల్లని సముద్రంలో వెలుతురు లేకుండా కేవలం 5 నిమిషాల ప్రాణంతో చావు బతుకుల మధ్య ఉన్నాడు. కానీ ఆ చావు బతుకుల ఆటలో అతను ఓడిపోదలుచుకోలేదు. ఎవరో ఒకరు తనని రక్షించడానికి వస్తారనే నమ్మకంతో ఆ మ్యాన్ఫోల్డ్ స్ట్రక్చర్ పైకి ఎక్కడానికి ప్రయత్నించాడు. కానీ అది అంత సులువు కాదు. విపరీతమైన చలి చేతులు కాళ్ళు మొద్దుబారేలా చేస్తుంది. కనీసం దారి కూడా కనిపించడం లేదు. అయినా సరే అంచనాగా ఒక దిశ ఎంచుకుని ముందుకు కదిలాడు. అదృష్టవశాత్తు అతనికి మ్యాన్ఫోల్డ్ పైపులు దొరికాయి. వాటిని పట్టుకుని 11 మీటర్ల ఎత్తు వరకు ఎక్కుతూ వెళ్ళాడు. ఈ క్రమంలో 3 నిమిషాలు గడిచిపోయింది. ఇప్పుడు అతను మ్యాన్ఫోల్డ్ స్ట్రక్చర్ పై ఉన్నాడు. రెస్క్యూ టీం అతన్ని వెతకడానికి ఇదే సరైన ప్రదేశం. కానీ 3 నిమిషాలు అయిపోయాయంటే అతని దగ్గర మిగిలింది కేవలం 2 నిమిషాలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే. ఆక్సిజన్ అందకపోతే ఊపిరాగిపోతుంది. త్వరగా ఎవరైనా రాకపోతే చనిపోయే ప్రమాదం ఉంది. కానీ సముద్రం పైనుంచి అక్కడికి చేరడానికి 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. మరి కేవలం 2 నిమిషాల ఆక్సిజన్తో క్రిస్ బ్రతుకుతాడా? సరిగ్గా అదే సమయంలో పైన బిబిటోపా షిప్లో గందరగోళం నెలకొంది. షిప్ ఇప్పటికీ క్రిస్ ఉన్న లొకేషన్కు చాలా దూరంగా వెళ్ళిపోయింది. అందుకే సర్చ్ ఆపరేషన్ వేగవంతం చేయడానికి వెంటనే ఒక ROVని అంటే రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ను నీటిలోకి పంపించారు. నిజానికి ఇదొక అండర్ వాటర్ డ్రోన్ మాత్రమే. ఇందులో సెన్సార్లు కెమెరాలు ఉంటాయి తప్ప మనిషిని కూర్చోబెట్టుకునే చోటు ఉండదు. ఇదే సమయంలో పైన షిప్ తాలూకు DPS సిస్టమ్ను బాగు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అక్కడ వీస్తున్న భయంకరమైన గాలులు అలల వల్ల అది వర్కౌట్ అవ్వట్లేదు. మరోవైపు క్రిస్ ఆ చీకటి సముద్రంలో మ్యాన్ఫోల్డ్ పైన ఒంటరిగా నిస్సహాయంగా పడున్నాడు. ఆక్సిజన్ నిల్వలు అయిపోతుండడంతో అతని శరీరంలో శక్తి పూర్తిగా సన్నగిల్లుతోంది. అతని దగ్గర ఎక్కువ సమయం లేదు. తీసుకుంటున్న ప్రతి శ్వాస మిగిలిన కొద్దిపాటి ఆక్సిజన్ను గుర్తు చేస్తుంది. ఆ సమయంలో అతని మనసులో ఒకే ఒక ఆలోచన: ఎవరైనా నన్ను కాపాడతారా, లేక ఇక్కడే శ్వాస ఆగిపోతుందా? పైనున్న షిప్ క్రూకి ఇదొక పీడకల్లా మారింది. ఒక పక్క క్రిస్ ప్రాణాలు కాపాడాలి, మరోపక్క సముద్రంలో చెలరేగిన తుఫాను వల్ల షిప్కే ముప్పు వాటిల్లేలా ఉంది. అందుకే ROVని వేగంగా మ్యాన్ఫోల్డ్ వైపు పంపించారు. షిప్ నెమ్మదిగా మ్యాన్ఫోల్డ్ నుంచి దూరంగా వెళుతోంది. క్రిష్ ఆ పరిస్థితుల్లో ఎక్కువసేపు బతకలేడని వాళ్ళకు తెలుసు. కానీ ఒక చిన్న ఆశ. సుమారుగా 16 నిమిషాల గాలింపు తర్వాత ROV కెమెరా క్రిష్ను కనిపెట్టింది. అతను మ్యాన్ఫోల్డ్ పైన పడున్నాడు. ఆ దృశ్యాన్ని ROV లైవ్ ఫుటేజ్ ద్వారా షిప్లో వాళ్లకు పంపించింది. ఇక్కడ మీకు అనిపించవచ్చు, క్రిష్ దగ్గర ఉన్న ఆక్సిజన్ ఎప్పుడూ అయిపోయింది. ఇప్పటికే 11 నిమిషాల ఎక్స్ట్రా టైం గడిచిపోయింది. సైన్స్ ప్రకారం చూస్తే అతను చనిపోవాలి. కానీ అక్కడ ఒక అద్భుతం జరిగింది. క్రిస్ మ్యాన్ఫోల్డ్ పైన పడుకునున్నాడు. అతని శరీరం ఇంకా నెమ్మదిగా కదులుతోంది. అతను శ్వాస తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ విపరీతమైన చలి, ఆక్సిజన్ లేకపోవడం వల్ల అతని పరిస్థితి విషమంగా ఉంది. ROV అతన్ని కనిపెట్టినా సరే అది మనకు ఆనందాన్నిచ్చే విషయం మాత్రం కాదు. ఎందుకంటే ROV అతన్ని కేవలం చూడగలదు, కానీ పైకి తీసుకురాలేదు. ఎందుకంటే ఆ సముద్రపు లోతులో ఉండే అట్మాస్ఫియర్ ప్రెషర్ నుంచి క్రిస్ను కేవలం ఒక ప్రెషరైజ్డ్ ఛాంబర్ ద్వారా మాత్రమే సేఫ్గా బయటకు తేవాలి. ఇంకో అతిపెద్ద సమస్య ఏంటంటే ROV పనిచేయాలంటే షిప్ నుంచి పవర్ కేబుల్ కనెక్ట్ అయి ఉండాలి. కానీ షిప్ ఇంకా తుఫాన్లో చిక్కుకునుంది. DPS ఇంకా ఆఫ్లైన్లోనే ఉంది. అంటే క్రిస్ మరియు ROV ఉన్న చోట షిప్ లేదు. అది ఎటో కొట్టుకుపోయింది. ఆ తర్వాత అక్కడ కనిపించిన దృశ్యం ఏ స్నేహితుడు చూడకూడదనుకునేంత భయంకరమైంది. ఇందాక ఫుటేజ్లో క్రిస్ కనిపించగానే సంతోషించిన స్నేహితులు ఇప్పుడు అదే స్క్రీన్ మీద
క్రిస్ ప్రాణాల కోసం వెలవెల్లాడుతూ నెమ్మదిగా మృత్యువుకు లొంగుతున్నాడని కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నారు. ఆ హృదయ విదారకమైన దృశ్యం చూసి క్రూ మెంబర్స్ కళ్లల్లో నీళ్లు ఆగలేదు. కెమెరాలో చూస్తున్న క్రూకి ఒక విషయం అర్థమైంది. చావు బతుకుల మధ్య పోరాడుతున్న క్రిస్ కదలికలు ఒక్కసారిగా ఆగిపోయాయి. అతని శ్వాస నిలిచిపోయింది. ఇక ఈ రెస్క్యూ ఆపరేషన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని షిప్లో ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది. ఎందుకంటే తమ సాటి మనిషి ఇక ప్రాణాలతో లేడు. దాదాపుగా 28 నిమిషాల నిరంతర ప్రయత్నం తర్వాత ఎట్టకేలకు డిపిఎస్ బాగుపడింది. షిప్ వెంటనే మ్యాన్ ఫోల్డ్ ఉన్న లొకేషన్కి తిరిగొచ్చింది. ఇంకా డైవింగ్ బెల్లోనే ఉన్న డేవ్ పరిస్థితి వర్ణనాతీతం. తన స్నేహితుడిని తనతో పాటు క్షేమంగా పైకి తీసుకువెళ్ళలేకపోయానని, బహుశా మళ్ళీ ఎప్పటికీ అతన్ని చూడలేనని కుమిలిపోయాడు. డైవింగ్ బెల్ మ్యాన్ ఫోల్డ్ దగ్గరకు రాగానే డేవ్ బయటకొచ్చాడు. మ్యాన్ ఫోల్డ్ పై పడి ఉన్న క్రిస్ శరీరం అప్పటికే నీలం రంగులో మారిపోయింది. ఆ శరీరాన్ని డేవ్ అతి కష్టం మీద లాక్కుని డైవింగ్ బెల్ లోపలికి పెట్టాడు. వెంటనే షిప్ క్రూ డైవింగ్ బెల్ను వేగంగా పైకి లాగడం మొదలుపెట్టారు. పైకి రాగానే బెల్ను షిప్ పై ఉన్న ప్రెజరైజర్ ఛాంబర్కు కనెక్ట్ చేశారు. డేవ్ క్రిస్ శరీరాన్ని అందుకుని తీసుకొచ్చాడు. అక్కడ ఉన్న క్రూ అంతా తమ స్నేహితుడి నిర్జీవ శరీరాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ అప్పుడే డేవ్కి ఏమనిపించిందో తెలుసా? వెంటనే క్రిస్ హెల్మెట్ తీసేసి ఆ నీలం రంగులో ఉన్న శరీరానికి సిపిఆర్ చేయడం మొదలుపెట్టాడు. ఇది చూసిన వాళ్ళంతా డేవ్ తన స్నేహితుడి మరణాన్ని జీర్ణించుకోలేక పిచ్చివాడయ్యాడనుకున్నారు. కానీ అప్పుడే అక్కడ ఒక వింత జరిగింది. అందరి కళ్ళ ముందే ఒక అద్భుతం జరిగింది. దాదాపు 30 నిమిషాల పాటు ఆక్సిజన్ లేకుండా సముద్రం అడుగున ఉన్న క్రిస్ బతకడం అనేది సైన్స్ ప్రకారం అసాధ్యం. కానీ డేవ్ సిపిఆర్ చేస్తున్న కొన్ని సెకండ్లకే క్రిస్ శరీరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అతను గట్టిగా శ్వాస తీసుకున్నాడు. అతని ఊపిరితిత్తులు గాలితో నిండాయి. కొన్ని సెకండ్ల తర్వాత నెమ్మదిగా అతని కళ్ళు తెరుచుకున్నాయి. అది చూసి ఎవరూ నమ్మలేకపోయారు. 30 నిమిషాల క్రితం ఆగిపోయిన గుండె మళ్లీ కొట్టుకోవడం చూసి డేవ్ మరియు మిగతా క్రూ ఆనందంలో మునిగిపోయింది. అదొక మిరకిల్. ఆ చీకటి సముద్రపు లోతుల్లో మృత్యువును జయించిన క్రిస్ లెమన్స్ మళ్లీ పుట్టాడు. అయితే ఇక్కడ మీకు సందేహం రావచ్చు, అసలు ఇలా ఎలా సాధ్యం? సైన్స్ దీని గురించి ఏం చెబుతోంది? క్రిస్ మృత్యువును ఎలా మోసం చేయగలిగాడు? నిజానికి క్రిస్ ఎలా బతికాడు అనేది ఇప్పటికీ సైన్స్కు ఒక మిస్టరీనే. కానీ థియరిటికల్గా మరియు సైంటిఫిక్గా చూస్తే అతను బతకడానికి 2 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది నార్త్ సీ యొక్క గడ్డ కట్టించే చల్లని నీరు. ఎప్పుడైతే క్రిస్ అంబికల్ కేబుల్ తెగిపోయిందో అప్పుడు అతని సూట్కి వచ్చే వేడి నీటి సరఫరా ఆగిపోయింది. ఆ అతిశీతలమైన నీటి ప్రభావానికి అతని శరీరం వెంటనే హైపోథెర్మియా స్థితిలోకి వెళ్ళిపోయింది. హైపోథెర్మియా అతని శరీరంలోని మెటబాలిజం రేట్ని బాగా తగ్గించేసింది. దీనివల్ల అతని శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ వినియోగం కూడా చాలా నెమ్మదించింది. అంటే ఆ గడ్డ కట్టించే చల్లని నీటి కారణంగా క్రిస్ శ్వాస ఆగిపోయినా సరే తక్కువ ఉష్ణోగ్రత అతని బ్రెయిన్ టిష్యూస్ మరియు శరీర అవయవాలు వెంటనే డ్యామేజ్ అవ్వకుండా కాపాడింది. కానీ క్రిస్ ప్రాణాలు కాపాడడానికి కేవలం ఇదొక్కటే సరిపోదు. దీనికి రెండవ కారణం స్పెషల్ గ్యాస్ మిక్స్చర్ మరియు సముద్రపు లోతుకు అతని శరీరం అలవాటు పడ్డం. నేను ముందు చెప్పినట్లు క్రిస్ ఒక సాచురేషన్ డైవింగ్ టీమ్ మెంబర్. వీళ్ళు మిషన్కు వెళ్లే ముందు నుంచి కొన్ని వారాల పాటు ఆ ప్రెషర్ని అలవాటు చేసుకుంటారు. హీలియం మరియు ఆక్సిజన్ కలిసిన హీలియాక్స్ అనే ప్రత్యేకమైన మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. ఈ హీలియాక్స్ మిక్స్చర్లో ఆక్సిజన్ స్థాయి చాలా ఎక్కువ ఉంటుంది. ఇది శరీరంలోని కణాలను ఆక్సిజన్తో పూర్తిగా నింపేస్తుంది. సముద్రపు లోతుల్లో పనిచేయడానికి దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. డాక్టర్ల ప్రకారం ఇలాంటి వాతావరణంలో ఎక్కువ కాలం గడపడం వల్ల క్రిస్ శరీరానికి ఆక్సిజన్ అవసరం ఒక సాధారణ మనిషితో పోలిస్తే చాలా వరకు తగ్గిపోయింది. అందుకే ఆక్సిజన్ లేకపోయినా అతను అంతసేపు బ్రతకగలిగాడు. ఏదైనా క్రిస్ ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాడు, శ్వాస తీసుకుంటున్నాడు. ఆ తర్వాత అతని శరీరం సాధారణ వాతావరణానికి అలవాటు పడడానికి మరో 4 రోజుల పాటు ఆ ప్రెజరైజ్డ్ ఛాంబర్లోనే ఉండాల్సి వచ్చింది. ఛాంబర్ నుంచి బయటకు వచ్చాక క్రిస్కు 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి ఈ ప్రమాదకరమైన ఉద్యోగం మానేసి ఒక సేఫ్ లైఫ్ ఎంచుకోవడం. కానీ అంతటి భయంకరమైన అనుభవం ఎదురైనా సరే క్రిష్ తన డైవింగ్ జాబ్ని ఎంచుకున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.